జయ శ్రీమన్నారాయణ. శ్రీమన్నారాయణ చరణం శరణం ప్రపంచే శ్రీమతే నారాయణాయ నమః. ఆపదాభర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జ్ఞానానందమయం దేవం నిర్మలా స్ఫటికాగ్నిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవ ఉపాస్మహే. మనం ఇప్పుడు వీడియోలో రాహుగ్రహం 18 మే 2005 నుండి మీనం నుంచి కుంభరాశిలోకి మారుతున్నాడు. అంటే ఛాయాగ్రహాలైన రాహుకేతులు ఎప్పుడు కూడా వక్రగతిలోకి వెళ్తాయి, అంటే వెనక నుంచి ముందుకు వస్తాయి. అంటే మీనరాశి నుంచి కుంభరాశిలోకి ప్రవేశించడం అనేది జరుగుతుంది. అలా ప్రవేశించినప్పుడు వివిధ రాశుల వారికి కలిగే ఫలితాలు ఏ విధంగా ఉంటాయి? అయితే ఒక రాశి అంటే 3 నక్షత్రాలు. వారి జన్మ నక్షత్రం నుంచి ఆ నక్షత్రంలోకి ప్రవేశించినప్పుడు వారి ఫలితాలు ఏ విధంగా ఉంటాయి? ఇది మామూలుగా గోచార ఫలితాలు కాకుండా నేను చెప్పబోయే అన్నీ కూడా అంగ నక్షత్ర గోచారాలు. అంటే వారి జన్మ నక్షత్రం నుంచి రాహు స్థితి చెందిన నక్షత్రంలోకి ప్రవేశించినప్పుడు ఒక్కొక్క శరీరాంగం మీద ప్రభావం అనేది చూపిస్తుంది. అంటే కొన్ని సందర్భాల్లో శుభ ఫలితాలు ఉంటాయి, కొన్ని సందర్భాల్లో అశుభ ఫలితాలు అనేవి ఉంటాయి. ఆ రాశిలో ఉన్న 3 నక్షత్రాల వారికి ఒకే రకమైన ఫలితాలు ఉండవు. అంటే ఉదాహరణకి అశ్విని నక్షత్రం వారికి శుభ ఫలితాలు ఉండొచ్చు, భరణి నక్షత్రం వారికి అశుభ ఫలితాలు ఉండొచ్చు, మళ్ళా కృతికా నక్షత్రం వారికి శుభ ఫలితాలు కానీ అశుభ ఫలితాలు కానీ ఉండొచ్చు. వాటిని ఆధారంగా చేసుకొని నేను మీకు ఫలితాలు అనేవి చెప్పబోతున్నాను. ముందుగా అసలు రాహుకేతుల గురించి కొంచెం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రాహుకేతువులు ఫలితాలు. పరాశర మహాముని బృహత్ పరాశర హోరలో 12 గ్రహాలను గురించి చెప్పడం జరిగింది. అవి ఏంటి? రవి, చంద్ర, కుజ, బుధ, గురు, శనులు, శుక్రుడు. ఇవి దృశ్య రూపంగా చెప్పాడు, అంటే ఇవి కంటికి కనిపిస్తాయి. 5 గ్రహాలు అదృశ్య రూపంగా చెప్పాడు, అంటే ఇవి కంటికి కనబడవు. అవి ఏంటంటే రాహువు, కేతువు, ధూమ, పరివేష, ఇంద్ర, ధనస్సు అనేవి ఖగోళంలో అంటే ఆకాశంలో చూడడానికి అస్సలు కనబడవు. ఈ 5 గ్రహాలలో రాహుకేతులకు జ్యోతిష్ శాస్త్రంలో విశేషమైన ప్రాముఖ్యత అనేది ఇవ్వబడింది. భూమి సూర్యుని చుట్టూ తిరుగు మార్గం, దీన్ని కక్ష అంటారు. ఈ కక్షకు కాంతి వృత్తం అని పేరు. చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతున్నప్పుడు కలుగు చంద్రకక్ష ఈ కాంతి వృత్తాంతాన్ని 2 స్థానాలు అనగా 2 స్థాలు ఖండిస్తూ ఉంటుంది. చంద్రుడు దక్షిణ నుండి ఉత్తరానికి పో మార్గాలలో ఖండించు బిందువుకు రాహు అని పేరు. ఉత్తరము నుండి దక్షిణానికి పో మార్గంలో ఖండించు బిందువునకు కేతువు అనే పేరు. కాంతి వృత్తానికి చంద్రకక్షకు 5 భాగాల దూరంలో ఉంటుంది. ఇట్టి ఖండన బిందువులు సూర్యునికి తప్ప మిగిలిన 6 గ్రహాలకు కూడా ఉంటాయి. పురాణాల్లో ఈ రాహుకేతుల గురించి ఒక కథ కూడా ఉంది. అదేమిటంటే, అమృతం కొరకు రాక్షసులు దేవతలు పాల సముద్రాన్ని చిలుకుచూ ఉండగా అమృతము లభించింది. దాని కొరకు దేవతలు రాక్షసులు కలహించుకున్నారు. అప్పుడు విష్ణు మోహిని అవతారం ధరించి దేవతలను రాక్షసులను వేరు వరుసలలో కూర్చుండబెట్టి అమృతాన్ని సమానంగా అందరికీ పంచిపెడతానని చెప్పాడు. కానీ ముందు దేవతలు కూర్చున్న వరుసలో అమృతం పంచిపెట్టడం మొదలుపెట్టాడు. అది స్వరాభాను అనే రాక్షసుడు చూచి దేవతల వరుసల్లోకి వచ్చి కూర్చుండి అమృతాన్ని సేవిస్తూ ఉన్నాడు. ఆ విషయాన్ని సూర్యచంద్రులు గుర్తించి విష్ణువుకు రహస్యంగా తెలియజెప్పారు. అప్పుడు శ్రీహరి తన సుదర్శన చక్రంతో రాక్షసుని యొక్క శిరస్సును ఖండించి వేశాడు. కానీ అప్పటికే ఆ రాక్షసుడు అమృతాన్ని సేవించాడు. ఆ రాక్షసుని తల సుదర్శన చక్రంచే ఖండించబడినను అమృతం వలన, అంటే అమృతాన్ని తాగడం వలన తల మొండెము 2 కూడా చనిపోకుండా అమరులై రాహుకేతువుల పేర్లతో నిలిచిపోయారు. అది లగాయతు. అంటే అప్పటి నుంచి ఆ రాహుకేతువులు సూర్యచంద్రులపై పగబట్టి
సూర్యచంద్రులను మింగడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. గ్రహణము రోజున ఈ రాహుకేతులు వేధిస్తూ ఉన్నారు. ఈ విషయాన్ని మన పూర్వులు చక్కగా ఒక కథ వలె అల్లారు. అదేంటంటే సూర్యుడు మహావిష్ణువు అన్నమాట. క్రాంతి మండలము విష్ణు చక్రము. చంద్రకక్ష క్రాంతి మండలమును ఖండించు బిందువులే రాహుకేతువులు. జ్యోతిష్ శాస్త్రంలో ఈ రాహుకేతువులకు విశేషమైన ప్రాముఖ్యత అనేది కల్పించబడింది. క్రాంతి మండలము భూమి పరిభ్రమించు మార్గము, సూర్యుని స్థానమును సూచిస్తూ ఉంటుంది. రెండవది మనము జన్మించే సమయంలో భూమి ఆకాశమున కలస్థానము, ఇది జన్మలగ్నంలో చెప్పబడుతూ ఉంటుంది. ఇవి నైసర్గిక పాపగ్రహాలుగా చెప్పబడాయి. కానీ 3, 6, 11 స్థానాల్లో ఉన్నచో యోగిస్తూ ఉంటాయి. అయితే రాహుకేతువులు 10వ స్థానంలో కూడా యోగిస్తారు. వీరి నైసర్గిక శుభగ్రహాలతో కలిసి 3, 6, 11 స్థానాల్లో ఉన్నచో బాగా యోగిస్తూ ఉంటారు. శనివత్ రాహు, కుజవత్ కేతు అని చెప్పబడింది. అంటే రాహు శనితో సమానుడు, కేతువు కుజంతో సమానుడు. రాహుకేతువులు 3, 6, 11 స్థానాల్లో ఉండి శుభుల చేత చూడబడినను యోగిస్తూ ఉంటారు. ఇవి ఛాయాగ్రహాలగుటచే స్వతంత్రంగా ఫలితాలు ఇవ్వజాలక ఎవరితో కలిసి ఉందురో, ఎవరి ఇంటిలో ఉందురో, ఎవరిచే బడుచుందురో వారిలో బలాధికము ఇచ్చు ఫలితములు ఇచ్చేదరని చెప్పబడింది. కానీ ఈ అభిప్రాయాన్ని కొందరు అంగీకరించడం లేదు. రాహుకేతువులకు కూడా ఉచ్చ, స్వక్షేత్ర, మిత్ర, నీచ స్థానాలు కల్పించబడుటచే వారి స్థితిని బట్టి ఇతర గ్రహములకు వలనే ఫలితములు తెలియజేయవలనని చెప్పి ఉన్నారు. రాహుకేతువులు స్వతంత్రంగా యోగము ఇచ్చుడా అనేది మనం అనుభవంలో కూడా చూస్తూ ఉన్నాం. రాహువు వ్యయంలో ఉన్నచో జాతకంలో పట్టిన ఇతర యోగములను కూడా బలహీనము చేయుచున్నాడు. కేతువు తృతీయంలో ఉన్నచో బాగా యోగిస్తున్నాడు. కేతువు తృతీయమునందే కాకుండా 12లో ఉన్నా కూడా బాగా యోగిస్తాడని పరాశర మహాముని చెప్పడం జరిగింది. కేతువు తృతీయ వ్యయస్థానాల్లో ఉన్నప్పుడు ఆ తృతీయ వ్యయాధిపతుల బలంతో నిమిత్తం లేకుండా రాజయోగాన్ని ఇస్తూ ఉన్నారు. రవి రాహు గురుభి బహుపుత్ర అని చెప్పబడిన, అనగా రాహువు రవి గురువు వలె స్వతంత్రంగా బహుపుత్ర యోగాన్ని ఇచ్చుచున్నారు. రాహు లాభస్థానం ఉండి గురువుచే చూడబడుచున్నప్పుడు మాత్రమే ఈ యోగము చెప్పవలేను. సాధారణంగా రాహువు పంచమమందున్నచో సంతాన భావానికి దోషం. ఈ విధంగా రాహు గురువులు స్వతంత్రంగా ఫలితాలని ఇచ్చుచుండుట ఆ భావంలో అనుభవంలో మనం చూస్తూ ఉన్నాం. కానీ రాహుకేతువులు ఇతర గ్రహాలతో కలిసినప్పుడు మాత్రం స్వతంత్రంగా ఫలితాలను ఇయ్యగా ఎవరితో కలిసి ఉందరో వారిచ్చి ఫలితాన్ని ఇచ్చుచున్నారు. ఎవరితో కలియక ఎవరి చేతను చూడబడక ఉన్నచో స్వతంత్రంగా ఫలితాలను ఇస్తూ ఉన్నారు. రాహుకేతులకు చంద్ర సంబంధము చాలా మంచిది. చంద్ర సంబంధము విశేష బలాన్ని కలగజేస్తూ ఉంటుంది. రవికి కేంద్రాధిపత్యం పట్టి రాహుతో కలిసి ఉన్నచో మంచి రాజయోగం అని చెప్పాలి. చంద్రుడు కూడా కేంద్ర కోణాధిపతి అయి రాహుతో కలిసి కేంద్ర కోణములలో ఎక్కడ ఉన్నను బాగా యోగిస్తాడు. వృశ్చిక లగ్నానికి ద్వితీయంలో గురు కేతువులున్నచో మంచి ధనయోగం. ఏ లగ్నమునకైనను ద్వితీయంలో కేతువు ఉన్నచో మంచి ధనయోగము. రాహు షష్టమ స్థానంలో ఉన్నచో అష్టలక్ష్మీ యోగమని చెప్పబడింది. రాహుకేతువులు 3, 6, 10, 11 స్థానాల్లో ఉన్నచో బాగా యోగాన్ని ఇస్తారు. రాహువు పంచమ స్థానంలో ఉన్నచో సంతాన భావానికి అనేది మంచిది కాదు. సంతానం అనేది అసలు కలగదు. రాహుకేతువులను గురించి ఋగ్వేదము అమరకోశాల్లో కూడా చెప్పబడింది. రాహు చంద్రకక్షలో ఒక బిందువు కనుక చంద్రునకు సంబంధించిన గ్రహం అని చెప్పబడినది. చంద్రుడు లేనిచో రాహువే ఉండడు కదా. అందుచేత చంద్రునకు ఉచ్చస్థానమైన వృషభము రాహునకు కూడా ఉచ్చస్థానముగా చెప్పబడింది. అందుచేత కర్కాటకం రాహునకు మూల త్రికోణము. చంద్రుని యొక్క పుత్రుడైన బుధుని స్వక్షేత్రములైన కన్య రాహునకు కూడా స్వక్షేత్రము అగుతూ ఉంది. కేతువు ఎల్లప్పుడూ కూడా రాహునకు సప్తమంలో ఉంటాడు కనుక వృశ్చికము కేతువునకు ఉచ్చరాశి అగుతుంది. మీనం స్వక్షేత్రం అగుతూ ఉంటుంది.
కేతువునకు మూల త్రికోణము మాత్రం ధనుసుగా చెప్పబడింది. రాహువు రాక్షసుని యొక్క తల, కేతు అంటే మొండం, అంటే తల రాహువు, మొండెము కేతువు. సుదర్శన చక్రముచే నరకబడినప్పుడు ఆ రాక్షసుని తల మొండము కొరకు కిందకు చూస్తుంది, అంటే తల కిందకు పడిపోయింది. చూచుట మొదలుపెట్టాను, అనగా భూమిపై చూచుట మొదలుపెట్టింది అనమాట. అందుచేత రాహు భూలోక విషయాలపై ఆసక్తి కలవాడుతూ ఉన్నాడు. కేతువు ఆ రాక్షుని యొక్క మొండము, అంటే మొండం గురించి పైన చూస్తున్నాడు. మొండము ఆగుటచే తన శిరస్సు ఏమయ్యను అని పైకి చూచడం మొదలుపెట్టాను, అనగా ఆకాశం వైపు చూచడం మొదలుపెట్టాను, అనగా మోక్షం కొరకు చూస్తూ ఉన్నాడు. ఆ విధంగా రాహుకేతులు వ్యతిరేక ఫలితాలకు కారకులయ్యారు. రాహు కేవలం స్వలాభ అపేక్ష పరుడు, భూలోకమున భోగాలను కోరుతూ ఉంటాడు. లోక విషయాలకై ఆసక్తి కలవాడు. కేతు కేవలం కూడా రాహు లోక విషయాలపై ఆసక్తి గలవాడు, కానీ కేతువు కేవలం ఆధ్యాత్మిక చింతన కలవడంటే భక్తి జ్ఞాన వైరాగ్యాలకు మాత్రమే ఈయన కారకుడు. స్వలాభం అనేది ఉండదు. ఉదార స్వభావము, త్యాగబుద్ధి కలవాడు. రాహు భోగం కొరకై అనేక మార్గాలుగా ధన సంపాదనకే చూస్తూ ఉంటాడు, అంటే భోగభాగ్యాలన్నీ అనుభవించాలని అనుకుంటూ ఉంటాడు రాహు. కానగా ఇతరులను దగా చేసి ఇతరులను మోసం చేయడం, ధనం సంపాదించడం, రుణా చేయడం వంటి పనులు కూడా చేస్తూ ఉంటాడు. కానీ కేతు ఆ విధంగా ఉండగా భోగాలపై సుఖాలపై ఆసక్తి చూపకుండా మానవ జీవితాన్ని కొన్ని సంవత్సరాలే అని, భోగాలు శాశ్వతాలు కావని తలుస్తూ ఉంటాడు. శని రాహువులు కలిసి ఉండుట మంచిది కాదు. అంటే శని రాహువులు అంటే శని రాహులు ఒకటే ఫలితాలు ఇస్తారు, కాబట్టి జాతకంలో శని రాహులు ఇద్దరు కలిసి ఉంటే అంత మంచి ఫలితాలన్నీ రావు. జన్మలగ్నంలో శని రాహువులు కలిసి ఉన్న శరీర బాధలు, 4వ స్థానాల్లో ఉంటే తల్లికి కష్టము, మాతృసౌఖ్యం అనేది ఉండదు, విద్యాభంగం అనేది అవుతుంది. 5వ స్థానంలో ఉంటే సంతానం అనేది కలగదు, కలిగినా కూడా అది నిలవదు. 7వ స్థానంలో ఉన్న ద్వికలత్ర యోగము, అంతేకాకుండా కలత్ర మూలమున సౌఖ్యం అనేది ఉండదు, అంటే భార్య ద్వారా సుఖం అనేది ఉండదు. కలత్రంతో విరోధాలు ఏర్పడుతూ ఉంటాయి, అంటే భార్య భర్తలు ఎప్పుడు కూడా గొడవ పడుతూ ఉంటారు. 9వ స్థానంలో ఈ విధంగా ఉన్న పితృ సౌఖ్యము అనేది ఉండదు, అంటే తండ్రితో పడదు. పిత్రార్జితం కూడా ఉండదు, అంటే తండ్రి ద్వారా వచ్చే ఆస్తిపస్తులు కూడా జాతకుడికి సంక్రమించదు. 10వ స్థానంలో ఉద్యోగ భంగము, ఉద్యోగంలో చికాకులు. రాహువు మేష, వృషభ, మిథున, కర్కాటకంలో ఉండి గురుంచే చూడబడుచున్నచో రాహు దశ బాగా యోగిస్తూ ఉంటుంది. అంటే ఆ పాపగ్రహాన్ని, ఏదైనా శుభగ్రహాన్ని వీక్షిస్తూ ఉంటే ఆ పాపత్వం అనేది తగ్గిపోయి శుభాలు అనేవి కలుగుతూ ఉంటాయి. అందుకే మనకు ఇప్పుడు ప్రస్తుతం అదే జరుగుతూ ఉంది. అదేంటంటే మిథునంలో ఉన్న గురుడు కుంభంలో ఉన్న రాహును చూస్తున్నాడు, అంటే నవమ దృష్టి చేత చూస్తున్నాడు. కొన్ని కుజుడికి, శనికి, గురువుకి కొన్ని ప్రత్యేకమైన దృష్టిలు అనేవి ఇచ్చాడు. ముఖ్యంగా సంపూర్ణమైన శుభగ్రహం ఏదంటే గురువు. ఆ గురువు ఎవరిని చూస్తున్నాడు? రాహును చూస్తున్నాడు, నవమ దృష్టి చేత చూస్తున్నాడు. కాబట్టి ఇక్కడ 12 రాశుల వాళ్ళు గమనించాల్సిన విషయం ఏంటంటే, ఎవ్వరికి కూడా ఈ సంవత్సరము మీనరాశి నుంచి కుంభరాశిలోకి ప్రవేశించడం వల్ల ఎవరికి కూడా రాహుగ్రహం వల్ల, రాహు మారడం వల్ల ఎలాంటి చెడు అనేది ఎక్కువ జరుగుతుంది, చాలా తక్కువ జరుగుతుంది. అంటే కొన్ని నక్షత్రాల వారికే, ఆ కొన్ని రాశులలో కొన్ని నక్షత్రాల వారికే అశుభ ఫలితాలు అనేవి కలుగుతాయి. అది కూడా కొంతమే జరుగుతాయి, కొంతకాలమే ఉంటాయి, ఒక నెల 2 నెలలే ఉంటాయి. ఎందుకంటే శుభగ్రహమైన రాహువు నవమ దృష్టి చేత గురువు రాహువును చూస్తున్నాడు, కాబట్టి ఆయన అశుభ ఫలితాలు ఇవ్వకుండా కొన్ని శుభ ఫలితాలు ఇస్తారంటే కొన్ని మొండిగా కొన్ని ఆగిపోయిన పనులన్నీ జరుగుతాయి, కొన్ని ప్రయత్నాలన్నీ కూడా జరుగుతాయి. రాహు యొక్క ఫలితాలను తెలుసుకుందామంటే, మీనరాశిలో నుంచి కుంభరాశిలోకి రాహు మారిన తర్వాత మేషరాశి వారికి ఏ ఫలితాలు ఎలా ఉంటాయి అనేది మనం తెలుసుకుందాం. మేషరాశి వారికి రాహువు 11వ స్థానంలో సంచరిస్తున్నాడు. అసలు 11వ స్థానంలో ఉన్న విషయాలు ఏంటి? నానా వస్తు భవస్యాపి పుత్ర
యాయాదికస్య చ ఆయువృద్ధి పశూనాం చ భవస్థానాన్ని నిరీక్షణం. అంటే అనేక వస్తు సముదాయము, ఆదాయము, లాభము, పుత్రుని యొక్క భార్య, వృద్ధి అంటే అభివృద్ధి, మరియు పశువుల యొక్క సంక్షేమము, ప్రాప్తి అంటే లాభము, ప్రశంసాదుల యొక్క పరిశీలన అన్నీ కూడా ఈ లాభస్థానంలో ఉన్నాయి. వీటికి సంబంధించిన శుభ ఫలితాలన్నీ కూడా జాతకుడు పొందుతాడు. అంతేకాకుండా లాటరీల ద్వారా లాభము, ఉద్యోగంలో ఉన్నతి, మిత్రుల ద్వారా లాభాలు పొందుతారు, జ్యేష్ఠ సోదరులను సోదరీమణులను కలుసుకోవడం, వారితో ఇష్టాగోష్ఠి జరపడం వంటివి చేస్తూ ఉంటారు. వివిధ రకాలైన ఆభరణాలు కొంటారు, స్త్రీధనం అనేది లభిస్తుంది. రాజకీయాల్లో ఉన్నవారికి కూడా మంచి కాలం అని చెప్పవచ్చు. రాహు తన స్వక్షేత్రంలో ఉండడం వలన అంటే కొన్ని గ్రహాలకు 2 ఆధిపత్యాలు ఉన్నాయి. అంటే కుజుడికి మేషము, వృశ్చికము, శుక్రుడికి వృషభము, తుల, బుధుడికి కన్యా, మిథునము, బృహస్పతికి ధనస్సు, మీనము, శనికి మకర కుంభాలు ఉన్నాయి. అయితే కుజుడికి 2వ రాశి ఏంటంటే వృశ్చికం కాబట్టి ఈ వృశ్చికంలో కేతువుకి స్వక్షేత్రం అని చెప్పారు. అంటే జమినీ సూత్రం ప్రకారం చెప్పారు. రాహుకి శని యొక్క 2వ క్షేత్రం ఏంటి? మకరం కాకుండా కుంభం. అంటే కుంభం అనేది ఉచ్చక్షేత్రం అని చెప్పారు. అంటే ఈ కుంభరాశిలో ఉన్న రాహు చాలా బలవంతుడు. అంటే ప్రస్తుతం గోచారంలో రాహు కుంభరాశిలో సంచరిస్తున్నాడు కాబట్టి కుంభరాశిలో ఆ యొక్క కుంభరాశిలో ఉన్న రాహువుని శుభగ్రహమైన గురువు వీక్షిస్తున్నాడు కాబట్టి ఈ మేషరాశి వారికి అందరికి కూడా ఈ శుభ ఫలితాలు అనేవి గోచరిస్తాయి. వివిధ రకాలైన ఆభరణాలు కొంటారు, స్త్రీధనం అనేది లభిస్తుంది. రాజకీయాల్లో ఉన్నవారు కూడా మంచి కాలం అని చెప్పవచ్చు. రాహు తన స్వక్షేత్రంలో ఉండటం వల్ల, గురువు చూడటం వల్ల ఈ రాశి వారికి రాహువు తన శుభ ఫలితాన్ని కలిగేస్తాడు. రాహు 18 మే 2025 నుంచి 22 నవంబర్ 2025 వరకు పూర్వావతర నక్షత్రంలోను, 23 నవంబర్ నుండి ఆగస్టు 1 వరకు శతభిష నక్షత్రంలోను సంచరిస్తున్నాడు. అంగనక్షత్ర గోచారం ప్రకారం ఈయన కనులపై సంచరించడం వల్ల సుఖాలు కలుగుతూ ఉంటాయి. ఆగస్టు 2 నుండి డిసెంబర్ 4, 2026 వరకు ధనిష్ట నక్షత్రంలో సంచారం చేస్తున్నాడు. అంటే శరీరంగాలు శిరస్సు పైన సంచరించడం వల్ల సంతోషం కలుగుతుంది, అంటే శుభాలు కలుగుతాయి. మొత్తానికి మేషరాశి వారికి అంగ నక్షత్ర గోచారం ప్రకారము శుభ ఫలితాలు అనేవి కలుగుతాయి. జై శ్రీమన్నారాయణ. ఇప్పుడు నేను చెప్పబోయే రెమెడీస్ అంటే ఈ శాంతి పరిహారాలు ప్రతి రాశి వారికి చివర వేసుకోండి. రాహు దుష్ట స్థానంలో ఉన్నప్పుడు శుభ ఫలితాలు కలగాలన్నా చేసుకోవాల్సిన శాంతి పరిహారాలు ఏమిటి అంటే, రాహుకు సంబంధించిన ఈ దిగువ తెలిపిన వస్తువులను దానం చేయాలి. ఏంటి? బంగారము, సప్తధాన్యాలు అంటే మినుములు, పెసలు, శనగలు, బార్లీ, బియ్యము, గోధుమలు, ఉలవలు ఇవి దానం చేయాలి. ఇంకా నీలి వస్త్రము, ఇనుము, నువ్వులు, కంబళి అంటే రగ్గు కప్పుకునే చెద్దరు, శూర్పం అంటే చేట, నువ్వులతో నిండిన రాగి పాత్ర, ఖడ్గం అంటే కత్తి, బంగారంతో చేయించిన సర్ప ప్రతిమ, పాము యొక్క బొమ్మ ప్రతిమ, సీసము, ఆవాలు, గుర్రము మొదలైన వస్తువులన్నింటినీ కానీ లేదా యథాశక్తిగా వీటిని అన్ని ఇస్తే కూడా మంచిదే, లేకపోతే యథాశక్తిగా సంపాదించిన కొన్ని వస్తువులను కానీ దానం చేయటం వల్ల రాహుగ్రహ శాంతి అనేది కలుగుతూ ఉంటుంది. శని, రాహు, కేతు గ్రహాల పీడతో బాధపడుతున్న వారు ప్రతిరోజు కూడా ఉదయం సాయంత్రం వేళలో సాంబ్రాణి ధూపం వేయుట మరియు ఆ ధూపాన్ని వేయడం ద్వారా వచ్చే పొగను పీల్చడం ద్వారా కూడా మంచి ఫలితాలు అనేవి కలుగుతాయి. ఆ పొగను పీల్చితే కూడా అశుభ ఫలితాలు అనేవి తొలగిపోతాయి.
ఏనుగు దంతాలతో తయారు చేసిన వస్తువులను జలంతో ఉంచి స్నానం చేయుటను ఉత్తమ స్థానంగా చెప్పారు. మరియు ఆ జలంలో గోమూత్రము, నువ్వులాకులు వేసి బాగా కాచి ఆ నీటితో స్నానం ఆచరించడం వల్ల కూడా ఉత్తమమైన ఫలితాలు కలుగుతాయి. ముఖ్యమైన గమనిక ఏంటంటే, జన్మ కుండలి యందు, వర్ష కుండలి యందు లేక గోచారిత్యా ఏదైనా గ్రహము దోషకారకమై ఉన్నచో ఆయా గ్రహ శాంతి నిమిత్తము జపము, దానము, హోమము, స్థానము, శాంతి పఠనము, దేవతా పారాయణాది ఉపాయాలు నిర్వహించడం వల్ల శాంతి అనేది చేకూరగలదు. ఏ గ్రహం కొరకు ఏ ఏ వస్తువులు దానం చేయవలెనో, ఏ ఏ వస్తువులు జలంలో వేసి స్నానం చేయవలెనో స్పష్టంగా అరిష్ట శాంతి అనే ఒక ఖండంలో అనే పుస్తకంలో వీటి గురించి చెప్పడం అనేది జరిగింది. జై శ్రీమన్నారాయణ.